పార్లమెంట్ ఎన్నికలకు చేరువవుతున్నటువంటి వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని నేను చెప్పను. టీచర్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల గ్రాడ్యుయేట్ ఎన్నికల రిజల్ట్ వచ్చేసేసి ప్రభుత్వాన్ని దెబ్బతీస్తాయని కూడా నేను అంటలేదు. కానీ దాని ఫీల్ మాత్రం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిని చూపెట్టినాయి కదా. మొన్న తెలంగాణ ఎన్నికల్లో అది అక్కడే ఓడిపోయింది, అక్కడే తిరస్కరించడం ప్రారంభమైంది, బీజేపీ పతనం ప్రారంభమైంది, మాకు ఓటేయండి అని అడిగారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడ్యుకేటెడ్ టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి వాళ్ళ ఓట్లు ప్రధానం. వాళ్లే ఒకప్పుడు ఉద్యమానికి కారణం. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వాళ్ళు. ఆ వర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలుగా ఎంతకాలం కొనసాగి ఈ దఫా బీఫామ్ ఇవ్వకపోవడంతో స్వతంత్రులుగానే పోటీ చేస్తూ టీఆర్ఎస్ తరపున అభ్యర్థులుగానే ప్రచారంలో ఉన్నటువంటి 3 ఓటమి పాలవడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో ఆల్రెడీ హడావిడి చేసేటువంటి నేతల్లో పాతూరి సుధాకర్ రెడ్డి, పోల రవీందర్ ఇద్దరూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగానే పరిచయం. వాళ్ళు ఇంతకుముందు ఎన్నికైంది ఎమ్మెల్సీలుగా ఈ కాన్సెప్ట్లోనైనా సరే వాళ్ళిద్దరిని కూడా టీఆర్ఎస్ నేతలుగానే చూస్తారు. వాళ్ళిద్దరి ఓటమి ఒక షాక్ అయితే, నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి పీఆర్టీయూకి సంబంధించినటువంటి రఘోత్తమ్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి ఏమో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో 3 గెలవడం అన్నటువంటిది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదో కొంచెం అటు ఇటుగా 1 అటు 2 ఇటు వచ్చినా ఇదిగో ఇవన్నీ మా లెక్కలేను. అయితే బీఫామ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళెవరు టీఆర్ఎస్ అభ్యర్థులు కాదని, ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి బీఫామ్లు ఇవ్వలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి చెప్తుంది. కానీ బట్ ఎన్నికలకు ముందైతే కాస్త చికాకు అనిపించేటువంటి పరిణామంలో అతిశయోక్తి ఏం లేదు.